నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ పేర్కొన్నారు. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏవీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. దరఖాస్తులన్నీ ఈ నెల 17లోగా రికార్డు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అధికారులు ఇంటింటా తిరిగి లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. సంక్రాంతిలోగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంటింటికి త్రాగునీరు సరఫరా ఎలాంటి అవాంతరాలు లేకుండా సరఫరా చేస్తామన్నారు. సింగరేణి నిధులు కూడా ఇతర జిల్లాలకు తరలించకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు చేస్తామన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో విద్య, వైద్యం స్థానికంగా అందేలా కృషి చేస్తామని తెలిపారు. సింగరేణి స్థలంలో నివాసం ఉంటున్న వారందరికీ పట్టాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలన్నీ పరిష్కారం చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సుమిలా వేణు, కౌన్సిలర్లు శ్రీపతి, సుతిమల్ల మల్లేశం, బొద్దున సంధ్యారాణి, రామూర్తి, గెల్లు రజిత, మల్లేష్, బండి పద్మ, బెడిగే లక్ష్మి, బౌతు లక్ష్మి, తెనుగు లావణ్య, దేవేందర్, బండారి సంధ్యారాణి, ప్రకాష్ రెడ్డి, పుదారి కుమార్, చీడం మహేష్, మేకల దాసు, రేకుంట చంద్రశేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు భూపత్ శ్రీనివాస్, ధర్ని మధుకర్, కుర్మిల మహేష్, సంపత్ రెడ్డి, పోనగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత బస్సు స్టార్ట్ చేసాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలు స్టార్ట్ చేసాం. తొందరపడి ఇక్కడ నుంచి మీకు ఏమైనా వైద్య అవసరం తొందరపడి ఇక్కడ అక్కడ జైన్ కాకండి. ఎక్కడెక్కడ అవకాశం ఉందో ఇక్కడ మన మంచిగా మన ఇంట్లో ఆఫీస్ ఉన్నది, తెలుసుకొని మీకు ఎక్కడికి అవసరం అక్కడ పంపిస్తారు. కానీ మీరు తొందరపడి ఆడే జైన్ ప్రైవేట్ వాళ్ళకి ఇది లేదు అది లేదు ఇబ్బంది పెడతారు. ఇబ్బంది కూడా అవసరం లేదు. ఖచ్చితంగా మీకు 24/7 ఆఫీస్లో మనుషులు ఉంటారు. మీరు ఫోన్ చేస్తే అక్కడికి వేసుకొని దాన్ని బట్టి మీరు ఇక్కడికి తీసుకెళ్ళండి. ఈ 2 కార్యక్రమాలు మొదలైంది. 3వది సార్ ఇక్కడ కాకపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతు బంధు కూడా మొదలుపెట్టింది సార్. రైతు బంధు కాదు, రైతు భరోసా. కాకపోతే ఈ పంటల మధ్యలో కాబట్టి పాత ఏదో అదే పూర్తి చేస్తున్నాం. దాంట్లో ఇప్పటివరకు ఎకరానికి ఇవ్వడం జరిగింది, మిగతా దాన్ని కూడా ఇవ్వడం జరిగింది, ఇస్తుండ్రు. కాకపోతే మాకున్న సమస్య ఏంటంటే ఖజానా మొత్తం కాల్ చేసిపోయింది. ఖజానా రూపాయి లేదు. ఆఖరికి ఇక్కడ మా అక్క చెల్లెళ్ళు, పెద్దమ్మలు ఆ ఉట్ల పైసలు దాస్తులు అవి కూడా తీసుకుపోయారు. ఆ ఉట్ల పైసలు కూడా బ్యాంక్ ఇంటిపడి ఏమన్నా అన్ని తీసుకుపోయి ఏం లేకుండా చేసింది. ఎక్కడెక్కడ తిప్పబడిపోయి నడిపిస్తాను ఆ వ్యవస్థ. ఖచ్చితంగా ఏదైతే మీకు వాగ్దానం చేసినా ఆ వాగ్దానం అన్నీ నెరవేర్చుకుంటాం. దాంట్లో భాగంగానే 2 ఇచ్చినాం. అక్కడ ఇప్పుడు రైతు బంధు ఇవ్వడం జరిగింది. ఈ పెన్షన్ 4,000 రూపాయలు కూడా ఈ ఉన్న వాళ్ళకి ఇప్పటివరకు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ జనవరి నుంచే మొదలవుతుంది 4,000 రూపాయలు లెక్కన. ఏవైతే మీరు ఇప్పుడు గడిచిన 8 రోజుల అప్లికేషన్లు ఇచ్చారో ఆ అప్లికేషన్లు అన్నీ తీసుకొని వాళ్ళు ఏమన్నా తప్పులు చెప్పిన చదివేసి అవన్నీ ఒక లిస్టు తయారు చేసిన తర్వాత ఈ లిస్టు తయారు చేసి ప్రతి ఎవరి అప్లికేషన్ వాళ్ళ ఇంటికి సంబంధిత అధికారులు వెరిఫికేషన్ కోసం వస్తారు. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ అంతా ఫైనల్ చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి లబ్ధిదారులను తీసుకొని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను ఎన్నికల సందర్భంగా చెప్పిన 100 రోజుల మాట చెప్పినా కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం పడుతుందమ్మా ఇవన్నీ చెప్పడం జరిగింది. దానికే కట్టుబడి ఉన్నాం. ఇవాళ అవన్నీ సంబంధం ఇచ్చారు. ఇప్పుడు ఈ 6 తారీఖులు అయిపోలే. ఇక్కడ మీకు ఎవరైనా తప్పైన ఉన్నా ఇవ్వాల్సి ఉన్నా కూడా సంబంధిత మండలాధికారి ఎంఆర్ఓ ఆఫీసులు కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీసులు కానీ ఇచ్చే వెసులుబాటు ఉన్నది. లేకపోతే మీకు ఇబ్బంది ఉంటే మా ఆఫీస్కి ఫోన్ చేయాలి, లేకపోతే మా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు తీసుకురావాలి ఇచ్చేస్తారు. 6 తారీఖు ఇంకో 4 రోజులు నడుస్తుంది ఒకటి. 2వది ప్రతి స్కీమ్ ఇవాళ మా వాళ్ళ మంది వాళ్ళని తెలియకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల స్కీమ్లు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ బస్సులు కాకుండా ఇంధనం ఇళ్ళ పథకం చెప్పిన అది కూడా వస్తుంది మీకు. 2వది ఈ 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలు సిలిండరు, 200 ఇంట్లో కరెంటు. ఇది కాకుండా ఈ 12,000 రూపాయలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో అయితే జాబ్ కార్డు ఉండలకు లేకపోతే తెల్ల రేషన్, ఇక్కడ మాత్రం తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వస్తుంది. అదేవిధంగా సింగరేణి రిటైర్డ్ కార్మికులు మళ్ళీ అడుగుతారు, మనకే చెప్తాను మీకు ఇక్కడ తెలియదు. మొన్న చర్చ చేసాం. ఇది వాళ్ళు అస్తలి అంటే లాస్ట్ ఒక దాకా తీసుకొని కొప్పించిన నేను 10,000 రూపాయల పెన్షన్ వచ్చిన 10,000 కింద పెన్షన్ వచ్చిన ప్రతి సింగరేణి కార్మికులు కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి ఉపయోగించడం జరిగింది. సో ఎందుకంటే ఈ ప్రభుత్వం తరఫున వచ్చే ఏ రకమైన స్కీమ్కైనా కూడా మీకు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది ప్రామాణికమైంది కాబట్టి దానికోసం చెప్పడం జరిగింది. ఇది కాకుండా ఇవి ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా నేను చేసేవి ఉన్నాయి. ఇవి కాకుండా
నేను మీకు ఏదైతే మంత్రిలో సమస్య చెప్పినో ఆ సమస్య పరిష్కారం టైం దగ్గరకు వచ్చింది. ఇవాళ శనివారం మళ్ళొచ్చే ఆదివారం నుంచి అంటే సంక్రాంతి పండుగ నాడు మంచినీళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. పొద్దున మీకు ఏ సమయం వెసులుబాటు 5 నుంచి 7 లేకపోతే 6 నుంచి 8 మీరు చెప్తే దాని ప్రకారం రోజు 2 గంటలు మంచినీళ్ళు మీకు వస్తాయి. అవి కూడా డైరెక్ట్ తాగొచ్చు. ఈ నీళ్ళకనే ఉంటాయి. ఇనాగరేషన్ ఓపెన్ చేసిన నాడు నేనే మంచిగా నల్ల కింద చేపట్టుకుని తాగి చూపిస్తాను. తాగొచ్చు. మీకు ట్రాక్టర్ అవసరం లేదు, ట్యాంకర్ అవసరం లేదు. ఇవాళ నస్పూర్ వాళ్ళందరికన్నా మంచినీళ్ళ సమస్యకు ఇబ్బంది పడడం నస్పూర్ వాళ్ళే. తప్పకుండా ఈ సంక్రాంతి వచ్చే ఆదివారం 14వ తారీఖు నుంచి మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సంవత్సరం డైలీ 2 గంటలు. ఇక మిగిలింది మీ దగ్గర రోడ్ల సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, ఇవి కాక సింగరేణి పట్టాల సమస్యలు ఉన్నాయి. ఇక ఇక్కడ భూములు ఆక్యుపై చేస్తున్నారు ఆ సమస్యలు అన్నిటికన్నా పెద్ద సమస్యలు అవే. ఇందిరా మిల్లు కట్టాలంటే అవి కాల్ చేసి పట్టాలు ఎత్తితే ఇల్లు కట్టలేని పరిస్థితి. ఇక దానికి ఎక్కడో అక్కడ తిప్పలు పడతాను, ప్రెషర్లు పెడతాను. ఎన్ని ప్రెషర్లు పెట్టినా నాకు ముఖ్యం మీరందరూ కాబట్టి ఆ ఇవ్వలు వేసిన ఆగది, ఆ కూలగొట్టు ఆగది, మొత్తం కబ్జా మొత్తం ప్రభుత్వం తీసుకొని అందులో మీకు పట్టాలు ఇచ్చి ఇందిరా మిల్లు నుంచి కట్టించేదాకా నిద్రపోయే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా మీకు ఇస్తారు. ఎదురు ఎంత పెద్ద ఉన్నా నాకు అవసరం లేదు. చేయడం కానీ ఇంకా తాత అయినా మనకి సంబంధం లేదు. ఖచ్చితంగా కూలగొట్టే ప్రభుత్వ స్థలంలో ఎవరైనా క్షమించేది లేదు. ఈ మాట కూడా చెప్పిన ఎవరైనా బీద వాళ్ళు 100 గదాలు ఉంటే వాళ్ళు జోలికి పోకండి, వాళ్ళు విడిచిపెట్టండి. వాళ్ళకి మళ్ళీ ఇందిరా మిల్లు ఇచ్చి వాళ్ళకు కూడా రెగ్యులైజ్ అయితే పట్టా ఇస్తాను. ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కోరారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఆదివారం మంచిర్యాలలోని సిపిఐ కార్యాలయంలో మంచిర్యాల, కొమ్రమీం, ఆసిఫాబాద్ జిల్లాల ఎంప్లాయీస్ యూనియన్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పక్కన పెట్టిందని ఆరోపించారు. యూనియన్ల మనుగడ లేకుండా చేయాలని కుట్ర చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో యూనియన్ రాష్ట్ర నేతలు కలవగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే సమస్యలు రూపుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు ఈదురు వెంకన్న, బీబీరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాలలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంచిర్యాల్, ఆసిఫాబాద్ 2 డిపోలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్త రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు కావస్తూ ఉన్నది. పాత ప్రభుత్వం 10 ఏళ్ల రాక్షస పాలన అంతమై ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ఈ యొక్క ప్రజాపాలన ఏర్పాటు కావడానికి కూడా ఆర్టీసీ కార్మికులు గత ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకతతో పనిచేసి ఆర్టీసీ కార్మికుల హక్కులను హరింపజేసేసి ఆర్టీసీ కార్మికులను చిత్రహింసలు పెట్టేసి ఆర్టీసీ కార్మికుల కడుపులు కొట్టి ఆర్టీసీ కార్మికులను వేధింపులకు గురి చేసి ఆర్టీసీ కార్మికులను హరిగోసపెట్టినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మరి కార్మికుల ఉసురు తలిగే ఈరోజు ఆ ప్రభుత్వం పోయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కీలకమైనటువంటి పాత్ర ఆర్టీసీ కార్మికులు పోషించడం జరిగింది. మరి ఈరోజు 30 రోజులు కావస్తూ ఉన్నది. రయ్యా ఈ కొత్త ప్రభుత్వానికి మా ఎంప్లాయీస్ యూనియన్ నుంచి రాష్ట్ర కమిటీ పక్షాన్ని అడుగుతున్న ప్రగతి భవన్ను బద్దలు కొట్టారు, గేట్లు ఆ ముళ్ళ కంచెను మొత్తం తొలగించారు, ప్రజాపాలనగా దాన్ని మార్చారు. తర్వాత ఇది ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పాలన అందిస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియడం జరిగింది. దాన్ని మేమంతా స్వాగతిస్తున్నాం. కానీ మరి గతంలో ఆర్టీసీ కార్మికుల మీద బానిస సంఖ్యలు వేసి యూనియన్లు రద్దు చేసి ఇలా కట్టు బానిసలుగా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాన్ని మరి ఈ రోజు వరకు మీరు ఎందుకు దీన్ని యూనియన్లను మళ్ళీ ఈ ఆర్టీసీలో కొనసాగించే విధంగా మా బానిస సంఖ్యలను ఎందుకు మీరు తెస్తలేరని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి మరి గెజిట్ కూడా విడుదల చేసింది సెప్టెంబర్ 15వ తారీఖున. మరి ఆ సెప్టెంబర్ 15వ తారీఖు నుండి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి జీవో విడుదల చేసి అపాయింట్ డేట్ ప్రకటించి మరి వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ ద్వారా
మరి జీతాలు చెల్లించవలసినటువంటి అవసరం ఉండే. మరి 30 రోజులు దాటినా కూడా ఈ ప్రభుత్వం మరి మా ఆర్టీసీ కార్మికుల మీద దృష్టి ఎందుకు పెడతలేదో కొంచెం ఇప్పటికైనా మీరు ఆర్టీసీ కార్మికుల మీద దృష్టి పెట్టేసి ఈ కార్మికుల శ్రేయస్ కోసం ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదిలాబాద్ రీజన్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల మంచిర్యాల ఆసిఫాబాద్కు సంబంధించిన సంయుక్త ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆర్టీసీ సమస్యల పట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి ఆర్టీసీ మీద ఉక్కుపాదం మోపి యూనియన్లు లేవని చెప్పి మనుగడ చేయడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ ఆ ప్రభుత్వమే పడిపోయింది తప్ప ఆర్టీసీ యూనియన్లు కానీ అవి ఎటుపోలేదు. ఆర్గనైజేషన్ కొనసాగుతూనే ఉన్నది. యూనియన్లు అదే ప్రతిష్టంగా కార్మికులు ఉన్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆదిలాబాద్ రీజన్లో కూడా ఖచ్చితంగా కార్మికులు యూనియన్ల పట్ల ఉండి యూనియన్ల పట్లనే శ్రమ చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా గత ఉన్నటువంటి ప్రభుత్వం సమస్యలను మరుగుడ పెట్టినటువంటి సమస్యలను ఇటు పిఆర్సీ కావచ్చు, సిసిఎస్ కావచ్చు, పిఎఫ్ కావచ్చు, డిఏలు కావచ్చు, మరి 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏ ఒక్క రూపాయి కూడా ఆర్థికంగా కార్మికులకు సమస్యలు పరిష్కారం చేయకపోగా ఏమాత్రం కార్మికుడు ఆ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందలేదు. మరి పెరిగినటువంటి ధరలను దృష్టి పెట్టుకుంటే కూడా ఈరోజు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది ఉండి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం ఉంది. మరి డ్రైవర్లు అయితే గుండెపోటుతోని స్టీరింగ్ మీద చనిపోయినటువంటి సందర్భం ఉంది. మరి అయినా కానీ ఉక్కుపాదం మోపి కార్మిక సమస్యలను కావాలనే మరుగున పడగొట్టి ₹1 లాభం చేయకుండా ప్రభుత్వం ఉందో అది పడిపోయింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మరి ఖచ్చితంగా యూనియన్లను పిలిచి మేము ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కరిస్తాము, యూనియన్లను కూడా పునరుద్ధరిస్తామని మనకు ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఉపాధి కోసం పరాయి దేశం వెళ్లి స్వదేశం తిరిగి వస్తూ సాయం చేయబోయి జైలు పాలయ్యాడు ఓ వ్యక్తి. చేయని తప్పుకు జైలు పాలయ్యాడు. శ్రీలంకలో చిక్కుకున్న అతన్ని ప్రభుత్వం విడిపించాలని జగిత్యాలకు చెందిన బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం పోలాస గ్రామానికి చెందిన వద్దెనపల్లి శంకరయ్య అనే వ్యక్తి సౌదీ నుంచి గత నెల 12న కొలంబో విమానంలో స్వదేశానికి బయలుదేరాడు. విమానంలో 2 చిన్నారులతో కలిసి ఓ శ్రీలంక మహిళ కూడా ప్రయాణం చేసింది. ఆ చిన్నారికి శంకరయ్య దుప్పటి కప్పే ప్రయత్నం చేస్తుండగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విమాన సిబ్బందికి చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకొని జైలుకు పంపించారు. న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన జమానత్ చెప్పేవారు లేకపోవడంతో కేసు ముగిసే వరకు శ్రీలంకలోనే ఉండాల్సిన పరిస్థితి కావడంతో శంకరయ్య కుటుంబం ఆవేదనలో మునిగింది. ఆయన విడుదల కోసం భార్య గంగాలక్ష్మి, కుమారుడు గంగమల్లు, కూతురు శ్రీలక్ష్మి విలపిస్తున్నారు. కాగా కాంగ్రెస్ రాష్ట్ర ఎన్ఆర్ఐ సెల్ నాయకుడు చాంద్ పాషా ఆధ్వర్యంలో ఇటీవల సీఎంను కలిసి విషయాన్ని వివరించారు. ఎన్ఆర్ఐ ప్రత్యేక అధికారి చిట్టిబాబు శ్రీలంక అధికారులతో మాట్లాడినట్లు చాంద్ పాషా తెలిపారు. జగిత్యాల జిల్లా పొలాస మాది మా భర్త ఫోన్ చేసిండు సౌదీ నుండి రాను ఫోన్ చేసి ఇట్లా పోలీసులు అరెస్ట్ చేసిండు అని చెప్పిండు. ఎందుకు చేసిండు అని అడిగితే పాప పైన చెద్దరు కప్పిన తర్వాత ఆ ఎయిర్లైన్స్ ఇట్లా పోలీసులు పట్టుకొని పోయిండు అని చెప్పారు. ఎందుకు అంటే పాప మన బిడ్డ అనుకొని కప్పిన అని చెప్పి అన్నంత ఇక ఏం చేయను అర్థం కాలేదు సార్, ఇలా నేర్చుకుంటున్నాను అక్కడ ఏంటన్నది తెలియదు సార్. నాకైతే అదే విషయం చెప్పింది. ఎవరు నేనేం తప్పు చేయలేదు, తల్లి ఇట్లా కేసు పెట్టింది చెప్పింది. పిల్లడికి 13 తారీఖు నాడు జరిగింది సార్. 12 తారీఖు వెళ్ళిండు, 13 తారీఖులకు సాయంత్రం చెప్పింది జైల్లోనే ఉన్నాడు సార్. ఇప్పటికి కూడా ఇంకా ఎంఎస్ వాళ్ళు కాల్ చేశారు సార్. చేస్తే వాళ్ళు ఏం చేసేయాలంటే షూరిటీ లేరమ్మా అంటే మేము పరిస్థితి మేము ఇక్కడికి వెళ్ళి వస్తారు సార్, మేము గరీబ్ పరిస్థితి, మీరే ఏదైనా చూడండి సార్, మరి భర్తను ఇట్లా చేసి రక్తేళ్ళు అని చెప్పి. మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు ఇప్పటి వరకు? ఇంతవరకు సార్ మేము హైదరాబాద్ దాకా వెళ్ళాం. హైదరాబాద్ నుండి సచివాలయంకి పోయినాము, పేపర్ లెటర్ రాసి ఇచ్చినాము, జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినాము, అందరి దగ్గరికి పోయినాం, కలిసినాము. కలిస్తే ఎలాంటి స్పందన అలాగే సార్. ఇలాంటి ఎన్ని సంవత్సరాలు పోయాను సౌదీ? 4 సంవత్సరాలు అవుతుంది సార్. ఎప్పుడెప్పుడు వస్తాడు? 3 ఏళ్ళకి ఒకసారి వస్తాడు సార్. 3 ఏళ్ళకి ఒకసారి వచ్చుకుంటూ పోతుండు సార్. ఇప్పుడు 9 నెలలు అవుతుంది సార్. కంపెనీ పల్లి. నా పేరు బాలు, మాది పొలాస, జగిత్యాల జిల్లా. నాన్న సౌదీ నుంచి వస్తుండగా శ్రీలంకలో పోలీసులు అరెస్ట్ చేశారంట.
హెల్ప్ చేసినా కానీ అరెస్ట్ చేసిరని తెలిసింది. అక్కడ చేయని తప్పు కూడా చేసిన పేరు చేశారు. జైలు వేయడం కూడా జరిగిందంట. మాకు వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మాకు అక్కడి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా లేదు. 14 సంవత్సరాల నుంచి వెళ్తుండి వస్తున్నాడు కానీ మొన్న 12th మంత్కి వచ్చే వ్యక్తి ఇంకా 1 మంత్ నుండి ఇంకా రాలేడు. ఒక పక్క ప్యాసింజర్ హెల్ప్ చేయడంతో పక్క ప్యాసింజర్ అడగడంతోనే చెద్దరి కప్పిండంట. మరి చెద్దరి కప్పినందుకు కూడా కేసు ఇస్తారని నాకు తెలీదు. మీరే ఎట్లా చేశానా మా నాన్నకు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 36వ వార్డు ఇందిరానగర్లో మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రకరకాల రంగులతో ముగ్గులను అలంకరించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ రంగుల ముగ్గులు వేశారు. ఈ ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి ముఖేష్ గౌడ్ బహుమతులు అందజేశారు. అనంతరం భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగను ఆహ్వానించారు. అనంతరం ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ముందు ముగ్గుల పోటీలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. మా ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా అన్ని పండుగలు ఇదే విధంగా చేసుకోవడం అనేటువంటిది మా ఇందిరానగర్ యొక్క గొప్పతనం. ముస్లిం పండుగ రంజాన్ మాసంలో కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవులు క్రిస్మస్ మాసంలో కానివ్వండి, అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా కూడా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకునేటువంటి సాంప్రదాయం ఈ మా ఇందిరానగర్లో ఉంది. ఈనాడు ప్రత్యేకించి సంక్రాంతి సంబరాల్లోని భాగంగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాదాపుగా పెద్ద సంఖ్య లోపల ఇక్కడ మా వార్డు ప్రజలందరూ వచ్చి మా ప్రత్యేకించి సోదరిమణులు చాలామంది యంగ్ యూత్ వాళ్ళు లేడీస్ చాలామంది వచ్చి స్పెషల్గా స్టూడెంట్స్ అందరూ వచ్చి ముగ్గులు వేశారు. చాలా బ్రహ్మాండంగా ఉంది. నేనైతే చెప్పాను నేను లాస్ట్కి వస్తాను, ఆ మొత్తం ఎవరెవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది డిసైడ్ అయిన తర్వాతనే నాకు చెప్పండి అని చెప్పాను. ఎందుకంటే నేను తెలుసుకుంటే కూడా చాలా హెవీ కాంపిటీషన్ ఉంది, అందరూ బ్రహ్మాండంగా వేసిందని చెప్పారు. కాబట్టి ఇప్పుడే న్యాయ నిర్ణేతలు ఫస్ట్ సెకండ్ థర్డ్ది కూడా డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఎవరైతే కష్టపడి వేసినటువంటి ముగ్గులు అందరి చాలా బాగున్నాయి. దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్నది కొంత ప్రయారిటీ వైజ్ తీసుకుంటారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి అన్యగా భావించకండి. ఇది ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాడ లోపల ఉన్నటువంటి మన ఉన్నటువంటి చిన్న కాంపిటీషన్. కాబట్టి దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ సెలెక్ట్ చేయడం చాలా ఇబ్బందికరమైన, ఎవరికొకళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి దాంట్లో మన వాళ్ళు సెలెక్ట్ చేశారు. ఎవరికైతే రాలేదో, ఎవరిదైతే దానికంటే మెరుగ్గా ఉండొచ్చు, కానీ ఆ మెరుగ్గా ఉంది అనేటువంటి ఆ సందర్భం లోపల కొన్ని కారణాలతోటి సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే కొంత సాంప్రదాయాన్ని కూడా దానిలో మిక్స్ చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కొమరవెల్లి మండల కేంద్రంలో గల ప్రసిద్ధి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ కళ్యాణ మండపంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. వారితో పాటు పర్యావరణ శాఖ మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ స్వామివారు ఆ దేవుడు భాగంగా మంగళసూత్ర సమర్పణ ఈ సందర్భంగా చేయడం జరిగింది. కార్యక్రమం నిర్వహించబడింది. కళ్యాణ సందర్భంలో
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏళ్ల తరబడి పదవిలో ఉంటున్న అధికారులు బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. కుకట్పల్లి జోనల్ కమిషనర్పై ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. 4.5 ఏళ్లుగా ఆ పదవిని అట్టిపెట్టుకొని ఉన్న ఆమెపై పలు ఆరోపణలు వచ్చినా గత ప్రభుత్వం స్థానాలను కల్పించలేదు. ఓ మంత్రి అండదండంతోనే ఆమె పదోన్నతి పొందడమే కాక కీలక ప్రాంతాల్లో ఇన్నేళ్ల పాటు నిరాటంకంగా విధుల్లో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. కుకట్పల్లి జోనల్ కమిషనర్ వంకాయలపాటి మమతకు చెక్ పెట్టారు. ఆమెను NIUM విభాగంలో పోస్టింగ్ ఇచ్చారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.